పిల్లలు, ఇవాళ నేను బట్టి విక్రమార్క అనే కథలు చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. బట్టి విక్రమార్క కథలు విన్నారమ్మా మీరు ఎప్పుడైనా? చాలా బాగుంటాయి. దారానగరంలో భోజరాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు. ప్రజల్ని చాలా బాగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ చాలా బాగున్నారు. అయితే వాళ్ళకు ఒక కష్టం వచ్చి పడింది. అడవుల నుంచి క్రూర మృగాలన్నీ దేశం మీద పడి ప్రజల్ని చాలా కష్టపెడుతున్నాయి. అలా కష్టపెడుతుంటే వాళ్ళందరూ వచ్చి భోజరాజు గారి దగ్గరికి వచ్చి, రాజా మేము చాలా అవస్థలు పడుతున్నాం, మీరు ఎలాగైనా వచ్చి ఆ మృగాల్ని చంపేసేయండి, ఈ మా ఊళ్ళ నుంచి తరివేసేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అప్పుడు రాజుగారు ఏం చేస్తారు, సైన్యంతో బయలుదేరి అందరూ రెడీగండి అని చెప్పి అక్కడికి వేటకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని అడవికి బయలుదేరతాడు. అడవికి బయలుదేరే మార్గ మధ్యంలో ఒక జొన్న చేను వస్తుంది. వీళ్ళందరూ సైన్యం అంతా నడిచి వెళ్ళటం, ఆ జొన్న చేను మధ్యలో మంచా అని ఒకటి కడతారు, పందిరి లాంటిది. ఆ పందిరి మీద ఒకతను నించొని పక్షుల్ని తోలుతూ ఉంటాడు. పక్షుల్ని తోలుతూ ఉండేటప్పుడు ఈ సైన్యాన్ని చూసేసి, సైనికులారా ఎక్కడికో వెళ్తున్నారు, మీరు అలసిపోయి ఉన్నారు, రండి మా తోటలోకి వచ్చి జొన్న కొంకలన్నీ కొట్టుకొని తినండి. జొన్న కక్కలంటే మనం ఇప్పుడు పాప్కార్న్ అవి తింటున్నాం కదా, అలాగా పాప్కార్న్ అనమాట. మీరు వచ్చేసి జొన్నలు కొట్టుకొని తినండి అని చెప్పేసి అనగానే వాళ్ళందరూ కూడా, ఇదేంటి ఇలా అంటాడు, మనం జొన్న చేనులో వెళ్ళేసి తినేస్తే ఏమన్నా అంటాడో ఏమో అని మళ్ళీ భయపడుతూ ఉంటే, లేదు మీరందరు రండి అని ఆహ్వానించి వాళ్ళందరినీ జొన్నలు తినమని అతను ఆ మంచం మీదనే కూర్చొని ఉంటాడు. ఈ సైనికులందరూ వచ్చి బాగా ఆకలితో ఉన్నారేమో, మంచి మంచి కంకులన్నీ చేసి శుభ్రంగా దాంట్లో నుంచి జొన్నలంతా కొట్టుకొని తింటూ ఉంటారు. తింటూ ఉండే టైంలో ఇతను ఎందుకో పనుండి పైనుంచి ఆ బ్రాహ్మడు కిందకి దిగొస్తాడు. దిగొచ్చేసి, అయ్యో అయ్యో నా చేనంతా పాడు చేస్తున్నారే మీరు, ఇలా చెయ్యొచ్చా మీరు, ఒక బ్రాహ్మణుడి చేను ఇలా చేస్తే మీకు ఏమన్నా మంచిదేనా, ఏం రాజుగారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. అతను ఆశ్చర్యపోతాడు, మంత్రి వైపు చూస్తాడు, ఏంటి ఇతను ఇలా అంటున్నాడు, మొదటేమో జొన్న చేనులో కంకులు కొట్టుకొని తినండి అన్నాడు, ఇప్పుడు ఇలా అంటున్నాడు ఏంటి అనుకొని, సరే మనందరం వెళ్ళిపోదాం అనుకున్న టైంకి మళ్ళీ వెళ్ళి మంచం మీద కూర్చుంటే మళ్ళీ తినండి అని ప్రోత్సహిస్తాడు. మళ్ళీ దిగొచ్చి ఎందుకు తింటున్నారు అంటాడు. తర్వాత రాజుగారికి అర్థమైంది, దీనిలో ఏదో ఒక ఇది ఉంది, అంటే ఆ మంచె వేసిన స్థలంలో ఏదో ఒక విశేషం ఉంది, మనం చూడాలనుకొని, బ్రాహ్మడా మేము కంచెలు చెట్లు మొత్తం కొట్టుకొని తినేసాం కదా, కంకులన్నీ కొట్టుకొని, అందుకని నీవు ఒక పని చేయి, నీ పొలం నాకు అమ్మేసేయి, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను అని చెప్పి, ఆ పొలం ఎంత ఖరీదైతే చేస్తుందో, ఆ పంట ఎంత ఖరీదైతే చేస్తుందో అంత డబ్బు ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి అందరినీ పంపించేసి ఆ జొన్న చేనంతా తీసేసి అలా మంచి ఉండే చోట తవ్వించేసరికి ఆ లోపల వాళ్ళకి ఏదో ఒక పెద్ద సింహాసనం కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా బయటకు తీస్తే బంగారపు సింహాసనం, వజ్ర వైడూరాలు పొదిగేసి ఉంది. అది 32 సాలబంజికలతో ఉంది. సాలబంజికలు అంటే బొమ్మలతో ఉంది. ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క బొమ్మ ఉంది. 32 మెట్లతో 32 బొమ్మలతో ఉంది ఆ సింహాసనం. అది చూసేసరికి రాజుగారు చాలా ఆశ్చర్యపోతారు. ఏదో ఇది పవిత్రమైన సింహాసనంలా ఉంటుంది, లేకపోతే ఇంత మంచి ఇది జరుగుతుందా, ఇలాంటి సంఘటన జరుగుతుందా అని ఆశ్చర్యపోయి దాన్ని చక్కగా శుభ్రం చేయించి తన వేదోక్తిగా పూజలు చేయించి తన పట్టణాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత దాని మీద తన ఆ సింహాసనం మీద తను కూర్చోవాలని ఆశపడతాడు. ఆశపడిపోయి సరైన ఒక రోజున దాని మీద కూర్చోవటానికి ముహూర్తం పెట్టించి దాని దగ్గరకు వెళ్ళేసి మెట్టు ఎక్కబోతాడు. మెట్టు ఎక్కబోతే ఆ మొదటి మెట్టు మీద ఉన్న బొమ్మ నవ్వుతుంది. నవ్వి, భోజరాజా ఇది ఎవరి సింహాసనం అనుకుంటున్నావు, ఇది విక్రమాదిత్యుని సింహాసనం, ఈ సింహాసనం ఎక్కడానికి నువ్వు అర్హుడివేనా
అని అడుగుతుంది. ఇతనికి అర్థం కాదు. అమ్మా నాకు ఆ కథలు చెప్పు, నాకు తెలీదు, విక్రమాదిత్యుని సింహాసనం అని నాకు తెలియదు, అతను ఎంత గొప్పవాడో కూడా నాకు తెలియదు, అతని కథ నువ్వు చెప్పు అమ్మా, నేను వింటాను అంటాడు. కొంచెమే వచ్చింది, నేను సేవ్ చేయడం కూడా లేదు, సేవ్ అని కూడా రాలేదు.